Hello everybody. On the occasion of International Drone Day, we have Mr. Vijay Babu with us. He is a UAV engineer and DGCA certified drone operator, boasting of hands-on familiarity with all kinds of drones like unmanned rovers, multi-rotors, fixed wings and hybrid drones. With immense drone expertise and 500 plus hours of flying experience, he is currently working for Powman Aviation as the lead R&D engineer. సో ఇవాళ ఇంటర్నేషనల్ డ్రోన్ డే కదా, సో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని ఎలా జరుపుకుంటున్నారు, దీని ఇన్సెప్షన్ ఏంటి అండ్ వరల్డ్ వైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఇన్ ద డ్రోన్ ఫెటర్నిటీ. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? డ్రోన్స్ లేదా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేవి మనిషి లేకుండా ఫ్లై అయ్యే వెహికల్స్ అంటాం లేదా మిషన్స్ అంటాం. ఇవి 1970s నుంచి బాగా అప్లికేషన్స్లోకి వచ్చినాయి. ప్రథమంగా మిలిటరీ అప్లికేషన్స్లో ఎక్కువగా యూజ్ చేసేవారు. తర్వాత సివిలియన్ అప్లికేషన్స్కి కమర్షియల్గా ప్రైవేట్ కంపెనీస్ బిల్డ్ చేయడం స్టార్ట్ అయినాయి. ఇవి అనేకమైన రంగాల్లోకి వచ్చినాయి. లెట్స్ సే ఫోటోగ్రఫీ, ఏరియల్ ఫోటోగ్రఫీ కానీ, సర్వేలెన్స్ కానీ, ఏరియల్ స్ప్రేయింగ్ కానీ, ప్యాకేజ్ డెలివరీ కానీ, ఇంక ఇలాంటి అప్లికేషన్స్లోకి వచ్చిన తర్వాత దే క్రియేటెడ్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా పెరిగినాయి. సో దీనివల్ల ఏంటంటే మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి చేయడం వల్ల ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్స్ కానీ, ఎక్కువ మ్యాన్ పవర్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, హజార్డరస్ ఏరియాస్లో కూడా మనం అనవసరంగా మనుషుల్ని పంపించడం జరిగేది. కానీ ఈ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ వచ్చినాక మనం చాలా వరకు ఇలాంటి ప్రమాదాలను మనం తగ్గించగలుగుతున్నాం. సో ఆ రకంగా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డ్రోన్ వల్ల. అందుకని మనం ఇంటర్నేషనల్ డ్రోన్ డేని May 4th జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఉంటాయి కదా, సో వాళ్ళు ఏ విధంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు అండ్ ఏమైనా డ్రోన్ లీగ్స్ కానీ కాంపిటీషన్స్ కానీ అవుతుంటాయా అండ్ మీరు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? PDRL అనే కంపెనీ రీసెంట్గా ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసింది. దీంట్లో డ్రోన్ రిలేటెడ్ టెక్నికల్ క్వశ్చన్స్ కానీ లేదా టెక్నికల్ టాస్క్స్ ఇచ్చి అవి రిజాల్వ్ చేసిన వాళ్ళకి ప్రొఫెషనల్ డ్రోన్ పైలట్ కింద లేదా ప్రొఫెషనల్ డ్రోన్ ప్రొఫెషనల్స్ కింద సర్టిఫై చేసింది. సో దాంట్లో నేను పౌమాన్ ఏవియేషన్ నుంచి పార్టిసిపేట్ చేశాను అండ్ ఐ గాట్ సెకండ్ ప్రైజ్ ఇన్ దట్ కాంపిటీషన్. కంగ్రాచులేషన్స్. సో కరెంట్లీ ఇప్పుడు ఇండియాలో డ్రోన్ ల్యాండ్స్కేప్ అనేది ఎలా ఉంది? సి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ మెన్షన్ మనకి వేరియస్ సెక్టర్స్లో లైక్ యూ సీ అగ్రికల్చర్ కానీ, మైనింగ్ కానీ, డిఫెన్స్ కానీ డ్రోన్స్ ఆర్ బీయింగ్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్. సో ఇప్పుడు ఈ అన్ని అప్లికేషన్స్కి యూజ్ చేస్తున్నప్పుడు అండ్ మనం వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఐ థింక్ ద యూసేజ్ ఇస్ నాట్ యెట్ దట్ ఎలాబరేట్. సో ఏ స్టెప్స్ మనం తీసుకుంటే డ్రోన్ యూసేజ్ ఎక్స్టెన్సివ్గా అవుతుంది అండ్ మీరు ఇండియాలో ప్రస్తుతం ల్యాండ్స్కేప్ ఎలా ఉందని మీరు అబ్జర్వ్ చేస్తారు? ఇండియా కొంచెం వెనకబడడానికి గల కారణం మన డ్రోన్ రూల్స్ అనేవి రీసెంట్గా 2021లోనే మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది లేదా రిలీజ్ చేయడం జరిగింది. వే బ్యాక్ FAA రూల్స్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆ రూల్స్ని మనం డ్రోన్స్ రూల్స్ కింద మార్చుకున్నాం. ఇవి రీసెంట్గానే మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం టైం పడుతుంది. బట్ ఇప్పటికొచ్చేసి ఎవరైనా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నా ప్రతి డ్రోన్ కంపెనీ మస్ట్ అండ్ షుడ్గా టైప్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ డ్రోన్కి తీసుకోవాల్సి ఉంది. అది తీసుకుంటేనే ఇండియాలో వాళ్ళ డ్రోన్స్ని సేల్ చేయగలుగుతారు. అలాగే ఇండియాలో ఎవరైనా సరే డ్రోన్ పైలటింగ్ అనేది చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి డ్రోన్ పైలట్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. సో ఈ రెండు కూడా గవర్నమెంట్ రెగ్యులేట్ చేసి రూల్స్ రిలీజ్ చేసింది. ఇవి రెగ్యులేట్ చేస్తూ ప్రాపర్గా లెట్స్ RPTOస్ని ఎస్టాబ్లిష్ చేసింది. రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేస్తూ మనకి ఇండియాలో చాలా RPTO సెటప్కి హెల్ప్ చేసింది. సో ఈ RPTOస్లో ఎవరైనా మనకి పైలట్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే, డ్రోన్ పైలట్ లైసెన్స్ ఆర్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే ఈ RPTOస్ని అప్రోచ్ అయితే వాళ్ళు అక్కడ పైలట్ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే లైసెన్స్ డ్రోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒకటి మట్టుకు గుర్తుపెట్టుకోవాలి, ఆ డ్రోన్ కంపెనీకి టైప్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఆ పర్టికులర్ డ్రోన్కి టైప్ సర్టిఫికేట్ ఉందా లేదా, UN నెంబర్ ఉందా లేదా అనే మట్టుకు ఖచ్చితంగా చెక్ చేసుకుని డ్రోన్ కొనుక్కోవాలి. ఇలా కాని పక్షంలో ఇలాంటి డ్రోన్స్ అంటే రెగ్యులేట్ కానివి, గవర్నమెంట్ చేత రెగ్యులేట్ కానివి డ్రోన్స్ అన్నిటిని రోగ్ డ్రోన్స్ అంటారు. రోగ్ డ్రోన్స్ అనేవి ఇల్లీగల్ టు ఫ్లై ఇన్ ఇండియా. ఇప్పుడు మనం చూసుకుంటే అగ్రికల్చర్ విచ్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా చాలా అన్ప్రాఫిటబుల్గా అండ్ చాలా టీడియస్గా అవుతుంది ఫార్మర్స్కి. అంటే వాళ్ళు చాలా కష్టపడి పండించినా కూడా వాళ్ళకి ఆ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో అది రాకపోవడం, అదర్వైజ్
unavoidable circumstances like rains or floods దానివల్ల చాలా లాసెస్ అవ్వడం. సో డ్యూ టు ఆల్ దీస్ థింగ్స్ అగ్రికల్చర్ ఇస్ నాట్ yet కన్సిడర్డ్ ప్రాఫిటబుల్. సో డ్రోన్ యూసేజ్ వల్ల హౌ ఇస్ ఇట్ ప్రాఫిటబుల్ ఫర్ ద ఫార్మర్స్? టీడీఎస్ అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లైక్ మనం న్యాచురల్ కెలామిటీస్ వల్ల పంటలు చేతికి రాకపోవడం అనేది ఒక పక్కన పెడితే, ఒకవేళ అన్నీ సహకరించిన ఒక రైతు ఫామ్ ల్యాండ్లో ఉండి అన్ని పనులు చేసుకోవాలనుకుంటే కష్టం అవుతుంది నార్మల్ ట్రెడిషనల్ మెథడ్స్లో. లెట్సే ఒక పంట పొలంలో స్ప్రేయింగ్ చేయాలనుకోండి, వాళ్ళు లోకల్ లేబర్స్ని ఎవరినన్నా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ చేత పని చేయించుకున్న వాళ్ళు మహా అయితే ఒక 3 acres కొట్టగలుగుతారు ఒక మనిషి వచ్చి. అదే మీరు టెక్నాలజీ లైక్ లెట్స్ ఏ డ్రోన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఒక 5 నిమిషాల్లోనే మొత్తం ఒక 1 acre ఆఫ్ ఏరియా అంతా కూడా కవర్ అయిపోతుంది స్ప్రేయింగ్ అనేది. ఇలా పెద్ద పెద్ద ఫామ్ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద క్రాప్స్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. లెట్స్ ఏ డ్రోన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల మీకు లెట్స్ ఒక డ్రోన్తో 50 acres ఆఫ్ ఏరియాని కూడా కవర్ చేయగలుగుతారు. దీనివల్ల ఏంటంటే మీరు అనవసరంగా లేబర్ని పురమాయించుకోవడం ఈ పనుల్లో కాకుండా సింపుల్గా ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసెస్ చేసే కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం వల్ల మీకు త్వరగా వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ ఐ రీసెంట్లీ రిసర్చ్ ఏంటంటే ఈ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాటి యూసేజ్ కానీ వాటర్ యూసేజ్ కానీ రెడ్యూస్ అవుతుంది డ్రోన్స్ యూస్ చేస్తే అని. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ దాట్? సో ట్రెడిషనల్ మెథడ్లో జనరల్గా స్ప్రేయింగ్ చేయాలంటే మనకి ఒక ఎకరానికి ఆల్మోస్ట్ 150 to 200 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉండేది. ఇప్పుడు మనం డ్రోన్ టెక్నాలజీ వాడడం వల్ల కేవలం 10 లీటర్ల వాటర్లతోటే మనం ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్ని కవర్ చేయగలుగుతున్నాం లేదా క్రాప్ని కవర్ చేయగలుగుతున్నాం. దీనివల్ల ఏంటంటే వాటర్ కంటామినేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు వాటర్ స్కేర్సిటీ పెరుగుతుంది చెప్పాలంటే. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు డ్రోన్ టెక్నాలజీ వాడడం వల్ల మనం ఆల్మోస్ట్ 1:20 రేషియోలో మనం వాటర్ అనేది తగ్గించేసాం కదా. అంటే ఒక 10 లీటర్స్ మాత్రమే వాడుతున్నాయి 150 or 200 లీటర్స్ వాడే ప్లేస్లో మనం ఓన్లీ 10 లీటర్స్ మాత్రమే వాడుతున్నాం. ఆల్సో పెస్టిసైడ్ కూడా మనం తగ్గించడం జరిగింది. ఓన్లీ 70% ఆఫ్ ద పెస్టిసైడ్ విచ్ ఇస్ యూజ్డ్ అలాంగ్ విత్ 150 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు అది కాస్త మనం 70 to 75% ఆఫ్ ద పెస్టిసైడ్ సరిపోతుంది మనకి డ్రోన్తో వాడేటప్పుడు. ఆల్సో మనకి టైం కన్సంప్షన్ చాలా తక్కువ అయిపోయింది. లెట్స్ 5 minutesలో 1 acre కవర్ అవ్వడం అనేది చాలా ఈజీ అండ్ చాలా త్వరగా అవుతున్నట్టు వేరే ఏ టెక్నాలజీతో కంపేర్ చేసుకున్నా. మాన్యువల్గా మ్యాన్ పవర్ని తీసుకొచ్చిన వాళ్ళు ఒక 3 hours లేదా 4 hours వర్క్ చేసేసరికి ఈ పెస్టిసైడ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది హజార్డస్ కూడా, ఎందుకంటే పెస్టిసైడ్ డైరెక్ట్ కాంటాక్ట్లోకి వస్తుంది కాబట్టి దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. మనం వీటన్నిటిని అవాయిడ్ చేయొచ్చు డ్రోన్ టెక్నాలజీని అడాప్ట్ చేయడం వల్ల. సో స్ప్రేయింగ్ డ్రోన్స్ అనేవి చాలా రకాలుగా ఫార్మర్స్కి హెల్ప్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ పెస్టిసైడ్ స్ప్రేయింగ్, అవి పాలినేషన్ కూడా హెల్ప్ అవుతున్నాయి. నార్మల్ పాలినేషన్తో కంపేర్ చేస్తే డ్రోన్ ఫ్లై అవునప్పుడు చాలా వరకు పాలినేషన్ సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ ఫ్లో అండ్ ఆల్. సో నార్మల్ ట్రెడిషనల్ మెథడ్తో పోలిస్తే డ్రోన్ యొక్క స్ప్రేయింగ్ చాలా అడ్వాంటేజెస్గా ఉంది. సో అలాంగ్ విత్ దాట్ యాడింగ్ టు దాట్ ఇప్పుడు మనకి ఒక ఫార్మర్ ఇఫ్ హీ కాంట్ అఫోర్డ్ ఎ డ్రోన్, సో కొన్ని కంపెనీస్ ఈవెన్ దే ఆర్ ఆఫరింగ్ స్ప్రేయింగ్ సర్వీసెస్. సో అంటే వాళ్ళ అగ్రి స్ప్రేయింగ్ ట్రక్ వచ్చి వాళ్ళు స్ప్రే చేసి అలాంగ్ విత్ అ డ్రోన్ పైలట్ అండ్ ది డ్రైవర్ దే జస్ట్ లీవ్ ఆఫ్టర్ ది వర్క్ ఇస్ డన్. సో అలాంటి సర్వీసెస్ ఇప్పుడు అంటే ఫార్మర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారా? అది వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉందా? సో డూ యూ నో ఎనీ ఆఫ్ సచ్ సర్వీసెస్? జనరల్గా ఫార్మర్స్ అప్రోచ్ అయినప్పుడు లేదా ఫార్మర్స్ ఫీల్డ్లో డ్రోన్ చూసినప్పుడు వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి మేము కూడా డ్రోన్ తీసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఉండే ల్యాండ్ 10 acres or 20 acres మించి ఉండదు. ఇయర్లీ 1 or 2 times లేదా 3 times స్ప్రేయింగ్ చేస్తారు, అంతకు మించి ఎక్కువ వాడరు. కానీ వీళ్ళు డ్రోన్ తీసుకోవాలన్న ఆసక్తిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దే కాంట్ టేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ దగ్గర దాంట్లో నుంచి రాదు. ఎవరైతే ఇలా స్ప్రేయింగ్ రిక్వైర్మెంట్ ఉందో బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ని అప్రోచ్ అవ్వడం అనేది బెటర్ అప్రోచ్. లేదంటే చాలా వరకు నష్టపోతారు. చాలా చిన్న చిన్న ఫార్మర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రతి చిన్న ఫార్మర్ డ్రోన్ కొనుక్కోవాలనుకుంటారు. అది నాట్ రికమెండెడ్. బెటర్ మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ దగ్గరికి అప్రోచ్ అయితే మీ పని ఈజీగా అవుతుంది. గ్రేట్. సో ఇప్పుడు ఫోటోగ్రఫీ అండ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్లో కూడా డ్రోన్స్ని చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నారు. సో మనం చూసుకుంటే ఎవ్రీ స్మాల్ ఈవెంట్లో కూడా డ్రోన్స్ని తీసుకొచ్చి కొన్ని కంపెనీస్ వాళ్ళు
డ్రోన్ ఫోటో షూట్స్ అవి చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇన్ మైనింగ్ లైక్ ధన్బాద్ మైన్స్లో కూడా ఒక న్యూస్ వచ్చింది దట్ యూజింగ్ డ్రోన్స్ ఫర్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ అని. సో ఈ టూ ఫీల్డ్స్లో ప్రస్తుతం ఇండియాలో హౌ ఇస్ ద ల్యాండ్స్కేప్ అండ్ హౌ ఇస్ ద యూసేజ్ ఆఫ్ డ్రోన్స్ ర్యాపిడ్లీ డెవలపింగ్? మనకి అందరికీ డ్రోన్స్ అనగానే గుర్తొచ్చేది ఫోటోగ్రఫర్స్ వాడే డ్రోన్సే గుర్తొస్తాయి. అయితే ఫోటోగ్రఫీ డ్రోన్స్ వల్ల కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. అయితే అది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వైజే తీసుకుంటున్నాం మనం అది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎలా వస్తే ఇన్స్పెక్షన్ వైజ్ వస్తే సేమ్ డ్రోన్స్ ఏరియల్ ఇన్స్పెక్షన్లో వాడినప్పుడు మనకి చాలా వరకు దాని అవుట్పుట్ అనేది తీయగలుగుతాం. లెట్సే ఇప్పుడు ఏరియల్ డేటా తీసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి డిఎస్ఎం డిటిఎం అనే మోడల్స్ని క్రియేట్ చేస్తాం. ఈ మోడల్స్ నుంచి మనం అక్కడున్న చాలా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్దర్గా డెసిషన్ మేకింగ్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆ డేటా. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని, స్టాక్ పైల్ అనాలిసిస్ అని, ముందుగానే మనం ఏదైనా క్రాప్లో ఏదైనా డిసీజ్ వస్తే దాని యొక్క స్ట్రెస్ని మనం ఐడెంటిఫై చేసి అక్కడ ఫెర్టిలైజర్ తక్కువైందా, వాటర్ స్ట్రెస్ అనాలిసిస్ అని ఉంటుంది, వాటర్ తక్కువైందా, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది. ఆ పర్టికులర్ ప్లేస్లో లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ క్రాప్, అక్కడ స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఇస్ దిస్ బికాస్ ఆఫ్ వాటర్ అక్కడ తక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఫెర్టిలైజర్ సరిగా లేకపోవడం వల్ల ఇది స్ట్రెస్ గురైంది, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేస్తే దాని ద్వారా మనం అక్కడ పర్టికులర్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, వాటర్ అనేది మనం అక్కడ ప్రొవైడ్ చేయగలం. సో క్రాప్ చేతికి వచ్చిన తర్వాత నష్టపోయాం అనే దానికన్నా ముందుగానే ఇలాంటి అడాప్ట్ చేసుకోవడం వల్ల, అంటే క్రాప్ మానిటరింగ్ టైప్ ఆఫ్ టెక్నాలజీని వాడడం వల్ల డ్రోన్స్ యూస్ చేసుకొని మనం అటువంటి ముందుగానే ఐడెంటిఫై చేసి మనం రిజాల్వ్ చేయగలుగుతాం. సో అలాగే సర్వే అండ్ సర్వేలెన్స్కి వస్తే, సర్వే అనేది సర్వే ఆఫ్ ఇండియా మనకి 2 years బ్యాకే మనకి ఈ సర్వే డేటా అనేది రిక్వైర్మెంట్ ఉంది. డిజిటలైజ్ చేద్దాం ఓవరాల్గా ఈ ల్యాండ్ అంతటిని కూడా. ఇప్పుడు మీరు ఏపీలో, తెలంగాణలో ఎక్కడ చూసినా ల్యాండ్ సర్వేని ఏరియల్ ఫొటోస్ తోటి డ్రోన్స్తో క్యాప్చర్ చేసి చేస్తున్నారు. ఇదంతా కూడా ఇన్ ఆర్డర్ టు డిజిటలైజ్ ద డేటా. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఓల్డ్ డేటాని ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. అది ఫ్యూచర్ కూడా చాలా కాలం ఉపయోగపడుతుంది అది. సో దీనికోసం అని చెప్పేసి మనం సర్వేలెన్స్లో కూడా మనం వాడుతున్నాం. సర్వేలెన్స్ అండ్ సర్వేలో కూడా డ్రోన్స్ను వాడుతున్నాం. ఇలా ప్రతి చోట్ల మనం డ్రోన్ వాడుతున్నాం. ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎక్కడైతే డేటా రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడైతే టీడీఎస్ ప్రాసెస్ ఉందో అక్కడ డ్రోన్స్ని ఇంప్లిమెంట్ చేసి మనం సింప్లిఫై చేస్తున్నాం వర్క్ అంతటిని. దీనివల్ల ఏమవుతుంది, డ్రోన్స్ వాటంతటా ఫ్లై అవ్వవు కదా. ఇప్పుడైతే మనుషులు కావాలి, అంటే పైలట్స్ కావాలి. పైలట్స్కి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ సర్వే ప్రకారం అరౌండ్ 1 lakh డ్రోన్ పైలట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ all this multiple categories of drone applications. ఇట్స్ సర్వేలెన్స్ కానీ, సర్వే కానీ, అగ్రికల్చర్ స్ప్రేయింగ్ కానీ, ఇలాంటి అన్నిట్లో అప్లికేషన్స్లో మనకి ఎంతమంది ఒక అట్లీస్ట్ 1 lakh పీపుల్ ఆర్ రిక్వైర్డ్. సో అంటే 1 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఇండియాలో ఉన్నట్టే ఇప్పుడు. అండ్ ఆల్సో ఇండియా ఈజ్ ఎయిమింగ్ టు బి ఏ గ్లోబల్ డ్రోన్ హబ్ బై 2030. సో ఇదంతా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఈ డ్రోన్ ఈకోసిస్టంలో. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్స్లో రెండిట్లో కూడా మనకి అవకాశాలు ఉన్నాయి. పికింగ్ అప్ ఫ్రమ్ యా ఆన్సర్, మీరు చెప్పారు కదా కొన్ని ఇల్లీగల్ డ్రోన్స్ ఫ్లై చేస్తున్నారు అండ్ ఫ్లై చేస్తున్న వాళ్ళకి లైసెన్స్ లేదు అని. సో దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ డిప్లొమా అగ్రికల్చర్ ఇప్పుడు కరెంట్లీ పర్స్యూ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అండ్ ఒక డీజీసీఏ సర్టిఫికేషన్ ఎందుకు ఉండాలి వాళ్ళకి ఒక డ్రోన్ ఫ్లై చేయడానికి? అండ్ ఆ సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళ కెరియర్లో? సింపుల్గా అర్థం అవ్వాలంటే, మనం ఒక బైక్ ఆర్ కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, వాటికి నెంబర్ ప్లేట్ లేదనుకోండి, ఇప్పుడు అది ఆర్టీఓ లేదా ఆర్టీఏ ఆఫీసర్స్ పట్టుకుంటే ఏంటి, అది ఇల్లీగలే కదా. సో ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ ఉండాలి. ఆల్సో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు డ్రైవ్ చేస్తున్నారు అంటే అది కూడా ఇల్లీగలే కదా. అలాగే ఎలా అయితే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్కి లైసెన్స్, బోత్ వెహికల్కి లైసెన్స్ యాజ్ వెల్ యాజ్ డ్రైవ్ చేసే డ్రైవర్కి లైసెన్స్ ఎలా అయితే రిక్వైర్మెంట్ ఉందో, ఇక్కడ కూడా డ్రోన్స్లో కూడా ఖచ్చితంగా యూఐఎన్ నెంబర్ అనేది ప్రతి డ్రోన్ పైన ఉండాలి. ఈ యూఐఎన్ నెంబర్ ఎటువంటి డ్రోన్స్కి ఇస్తారంటే, ఏ డ్రోన్ అయితే టైప్ సర్టిఫికేట్ పొందిందో ఆ డ్రోన్ మాత్రమే ఆ నెంబర్ ప్లేట్ ఇవ్వబడుతుంది. అంటే ఈ యూఎన్ నెంబర్ రావాలంటే చాలా క్వాలిటీ టెస్ట్లు కంపెనీస్ అనేవి చేసి ఉండాలి. వాటన్నిటిలో పాస్ అయితేనే డీజీసీ అనేది మనకి యూఎన్ నెంబర్ ప్లేట్ ఇస్తుంది డ్రోన్కి.
ఎవరైనా ఒక డ్రోన్ని యూఎన్ నెంబర్ లేకుండా అమ్ముతున్నారు అంటే లేదా కొంటున్నారు అంటే అది ఇల్లీగల్ సేల్ అన్నట్టే. అంటే ఇల్లీగల్గా మీరు డ్రోన్ పర్చేస్ చేస్తున్నారు లేదా సేల్ చేస్తున్నారు అన్నట్టు. సో ఈ డ్రోన్స్ని రోగ్ డ్రోన్స్ అంటుంది డీజీసీఏ. రోగ్ డ్రోన్స్ అంటే ఏంటి, ఎవరైతే రూల్స్ని కేర్ చేయకుండా యాజ్ పర్ డ్రోన్ రూల్స్ 2021 కానీ 2022 కానీ ఇవి వేటిని కేర్ చేయకుండా ఇష్టాసారంగా డ్రోన్స్ని సేల్ చేసి కొనే వాళ్ళని లేదా ఇష్టాసారంగా ఫ్లై చేసే వాళ్ళని రోగ్ డ్రోన్స్ ఆర్ రోగ్ పైలట్స్ అని అంటారు. సో ఎవరైతే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారో, లెట్స్ అగ్రికల్చర్ బీఎస్సీస్ ఇలాంటి వాళ్ళు, లేదా బీటెక్ నుంచి వస్తున్నారు కొంతమంది, 10th పాస్ అయిన తర్వాత కూడా డ్రోన్ పైలట్స్ అవ్వచ్చు. వీళ్ళందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కెరీర్లో కూడా పాజిటివ్గా ఇలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నారంటే, కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోండి. డ్రోన్ పైలట్ అవ్వాలనుకుంటే డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోండి. అగ్రికల్చర్ డ్రోన్ కానీ లేదా సర్వే ఆర్ సర్వేలెన్స్ డ్రోన్ కానీ కెమెరా డ్రోన్ కానీ తీసుకోవాలనుకుంటుంటే ఖచ్చితంగా ఆ డ్రోన్ పైన యూఎన్ నెంబర్ ప్లేట్ ఉందో లేదో చూడండి. ఆ కంపెనీ టైప్ సర్టిఫికేట్ తీసుకుందా లేదా అనేది కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇవి రెండు లేకుండా డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటే ఇండియాలో ఇది ఇల్లీగల్ టు ఫ్లై ఎ డ్రోన్ వితౌట్ బోత్ ద లైసెన్సెస్. సో ఆల్వేస్ చెక్ ఫర్ దిస్ 2 లైసెన్సెస్, పైలట్ లైసెన్స్ అండ్ డ్రోన్ యొక్క టైప్ సర్టిఫైడ్ అయిందా లేదా అని చూసుకుని యూఎన్ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అయితే మ్యాండేటరీ. సో మీరు పౌమన్ ఏవియేషన్లో లీడ్ R&D ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు అండ్ మీరు ఎక్స్టెన్సివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో, విచ్ ఇస్ తేజం డ్రోన్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అ బిట్ అండ్ దీని యూఎస్పీస్ ఏంటి? ఎస్. సో ఈ డ్రోన్ వచ్చేసి తేజం, అంటే తేజం మీడియం కేటగిరీ డ్రోన్. మీడియం కేటగిరీ అంటే ఏదైనా డ్రోన్ 25 kgs కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే దాన్ని మీడియం కేటగిరీ డ్రోన్ అంటారు. ఈ డ్రోన్లో మాకు డ్యూయల్ జీపీఎస్ వాడుతున్నాం. అంటే ఒక జీపీఎస్, జనరల్గా అందరూ ఒక జీపీఎస్ వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఒక జీపీఎస్ ఫెయిల్ అయితే రిడెండెన్సీ లేదు. జీపీఎస్ లాస్ వల్ల కొంచెం అటు ఇటు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం మేము ఇక్కడ డ్యూయల్ జీపీఎస్ని అడాప్ట్ చేసుకున్నాం. దీనివల్ల మనకి రిడెండెన్సీ అనేది జీపీఎస్లో కూడా ఉంటుంది. ఆల్సో వీ హ్యావ్ ద కెమెరా ఆన్ బోర్డ్ విచ్ ఇస్ 720p హై రిజల్యూషన్ కెమెరా. దానివల్ల ఏంటంటే మనకి ఇన్ కేస్ మనకి పైలట్కి లైన్ ఆఫ్ సైట్లో లేకపోతే డ్రోన్ని ఇక్కడ మన రిమోట్లో నుంచి కూడా చూస్తూ దాన్ని పైలట్ చేయగలుగుతారు. దానివల్ల మనకు అప్ టు 2 kilometers ఆ 3 kilometers వరకు కూడా విజువల్ లైన్ ఆఫ్ సైట్ లేకపోయినప్పటికీ మనం డ్రోన్ని కంట్రోల్ చేయొచ్చు రిమోట్లో నుంచి. మనకి ఇక్కడ స్పెసిఫిక్గా నాజిల్స్ గురించి వస్తే సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ వాడుతున్నాం, ఫైల్ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్. ఈ నాజిల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ నాజిల్స్ అయితే వైడ్గా కవర్ చేయలేవు ఫీల్డ్స్లో. ఒక లైన్ వెళ్ళినప్పుడు అప్ టు ఒక లైన్లో మాత్రమే స్ప్రే చేయగలుగుతాయి. కానీ ఇవి అల్ట్రా వైడ్గా స్ప్రే చేయగలుగుతాయి అన్నమాట. అంటే ఒక లైన్లో వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ 2 rows క్రాప్ని కవర్ చేసేంత వైడ్గా మనకి ఇవి స్ప్రే చేస్తాయి. ఆల్సో సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ యొక్క వాటర్ మాలిక్యూల్స్ అనేవి చాలా చిన్న డ్రాప్లెట్స్ కింద పడుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి పడిన డ్రాప్లెట్ ఖచ్చితంగా క్రాప్ను అంటుకుంటుంది తప్పితే కింద పడిపోయి మళ్ళీ రూట్ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు అనమాట. అంటే గ్రౌండ్ మీద పడే ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా ప్లాంట్ మీదే పడుతుంది. ఇంకా ఇది ఫ్లై అవుతున్నప్పుడు ఆ టర్బులెన్స్ వల్ల ఆల్మోస్ట్ రూట్ వరకు, అంటే రూట్కి పైన ఉన్న స్టెమ్ వరకు కూడా మనకి పెస్టిసైడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల కింద వరకు కూడా ఇది పూర్తిగా స్ప్రెడ్ చేస్తుంది పెస్టిసైడ్ని, కింద ఉన్న పురుగు కూడా చంపుతుంది అనమాట. అలా మనం ఇక్కడ ఇంకా చూస్తే దీంట్లో కింద రేడార్స్ ఉన్నాయి. అంటే ఫ్రంట్ సైడ్ రేడార్స్ వచ్చేసి ఎదురొచ్చే ఆబ్స్టికల్ని డిటెక్ట్ చేయడం, అవాయిడ్ చేయడం లాంటికి వాడచ్చు. అంటే మీరు డ్రోన్ని ఫ్లై చేస్తున్నారు, మీరు బిగినర్, మీరు ఇలా ఫ్లై చేస్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో చెట్టు వచ్చింది, లేకపోతే సడన్గా మనుషులు ఎవరో వచ్చారు, అలాంటప్పుడు డ్రోన్ వాళ్ళని హిట్ చేయకుండా ముందుగానే ఆగిపోయేలాగా ఫ్రంట్ సైడ్ మనం రేడార్స్ పెట్టాం. దీనివల్ల ఏంటంటే కొలిజన్ని అవాయిడ్ చేస్తుంది. ఆల్సో మన కింద ఒక టెరైన్ ఫాలోయింగ్ రెడార్ అనేది ఒకటి పెట్టాము ఇక్కడ మనం. దీనివల్ల ఏంటంటే అన్ని క్రాప్స్ యూనిఫామ్గా ఉండవు, ఒక చోటన గోతుల కింద ఉంటాయి, ఒక చోటన ఎత్తుంటే ఎలివేషన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటి ఎలివేషన్ డిఫరెన్స్ ఉన్న క్రాప్స్లో ఫ్లై చేయాలి అంటే మనకి టెరైన్ ఫాలోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనం టెరైన్ ఫాలోయింగ్ రెడార్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. ఈ రెండు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్మోస్ట్ ఒక 1000 ఫ్లైట్స్ పైనే చెక్ చేసి డిఫరెంట్ కండిషన్లో చెక్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని మనం పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాతే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే, సో ఇంకా దీంట్లో ఫ్యూచర్స్ ఏంటంటే
దీంట్లో లైవ్ టెలిమెట్రీ డేటా అనేది మనం ఎక్కడైనా రిమోట్గా కూడా చూసుకునేలాగా వెసులుబాటు ఉంది. ఒక రకమైన ఏపీఎస్ని క్రియేట్ చేస్తాం సో దట్ డ్రోన్ ఎక్కడున్నా కానీ దాని యొక్క డేటాని లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అంటే లెట్స్ సే మీరు ఒక ఫ్లీట్ని మేనేజ్ చేయాలి. ఇలాంటి ఒక 100 డ్రోన్లు 100 ఏరియాస్లోకి పంపిస్తారు. కానీ ఒక మేనేజర్ చూసుకోవాలి ఎక్కడికి వెళ్తుంది ఈ డ్రోన్ అనేది. రియల్ టైం డేటా రావాలి. వి కాంట్ రిలై ఆన్ హ్యూమన్స్. సో అలాంటి కేసులో మనకి డేటా రావాలంటే ఆ టెక్నాలజీ అనేది దీంట్లో అడాప్ట్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి మనం ఫ్లీట్ మేనేజ్మెంట్ సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా మనం తయారు చేసుకున్నాం. ఆల్సో కొన్ని రకాల ఏపీఎస్ మనం ఇంటిగ్రేట్ చేయడం వల్ల మా జీసీఎస్లో ఎప్పటికప్పుడు లైవ్ డేటా వస్తుంది, లైవ్ వీడియో వస్తుంది. ఆల్సో మనకు కావాలంటే రిమోట్గా కూడా దీన్ని ఆర్మ్ చేసి డిజార్మ్ చేసి ఫ్లైట్స్ని అనేది మనం కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి దీంట్లో ఉన్న ఫీచర్స్. ఆల్సో మనకి దీంట్లో అప్ టు 25,000 mAh బ్యాటరీ వరకు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకి 3 acres ఆఫ్ ఏరియాని కవర్ చేస్తుంది సింగిల్ ఛార్జ్లో. ఇది చాలా ఎక్కువ కవర్ చేస్తుందనే చెప్పొచ్చు మిగతా వాటితో పోలిస్తే. ఆల్సో 8 to 10 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ని మనం దీంట్లో పెట్టవచ్చు. యాక్చువల్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే 1 acreకి 8 లీటర్స్ అనేది సరిపోతుంది సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం. ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి 10 లీటర్స్ కావాలంటే 10 లీటర్స్ కూడా దీంట్లో ఫిల్ చేసి మనం స్ప్రే చేయవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్లో చాలా అగ్రి డ్రోన్స్ ఉన్నాయి. సో స్పెసిఫిక్గా ఒక ఫార్మర్ మీ పవర్మన్ డ్రోన్ని ఆప్ట్ చేయాలి అంటే సో ద బేసిక్ 3-4 యూఎస్పీస్ ఏంటి? సో మేజర్ ఏమంటామంటే మీ ప్రోడక్ట్ని చాలా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా టెస్ట్ చేసాం. అంటే చెప్పాను కదా ఒక 1000 ఫ్లైట్స్ పైనే అయినాయి. ఆల్సో మేము మా ఆర్ఎండ్లో పార్ట్ ఆఫ్ ఆర్ఎండి మేము చాలా సెన్సర్స్ని మేము దీంట్లో ఇంటిగ్రేట్ చేసాం. వీ కాంట్ రివీల్ ఆల్ దోస్ సెన్సర్స్. బట్ దీంట్లో చాలా డేటా వరకు మోటార్ల నుంచి కూడా చాలా డేటా తీయవచ్చు. ప్రీవియస్ మోటార్స్ అంటే ప్రీవియస్ వర్షన్ ఆఫ్ దిస్ మోటార్స్ కెనాట్ ప్రొవైడ్ దట్ డేటా. బట్ మేము ఆ డేటాని తీయగలుగుతున్నాం. ఆ డేటా ఫ్యూచర్లో ఏ మోటార్ పాడైపోయింది, ఏ పర్టికులర్ మోటార్ పాడైపోయింది, దాన్ని మాత్రమే రీప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి డెసిషన్ మేకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. వీఆర్ కలెక్టింగ్ లాట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ద డ్రోన్. సో ఇది మేజర్గా అంటే డేటా లేకపోతే మనం డెసిషన్ మేకింగ్ అనేది కష్టం అవుతుంది. సో మా దగ్గర సఫిషియెంట్గా డేటా తీయడానికి కావాల్సిన సెన్సార్లు కానీ ఆ సిస్టమ్స్ కానీ మా దగ్గర ఉన్నాయి. బోత్ సాఫ్ట్వేర్ వైజ్ హార్డ్వేర్ వైజ్ రెండు ఉన్నాయి. ఆల్సో ఈ డ్రోన్ని చాలా ట్యూన్ చేసాం మేము, చాలా బాగా ట్యూన్ చేసాం. అంటే పైలట్కి సెన్సిటివిటీ ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు ట్యూన్ చేసాం. మా దగ్గర చెప్పాలంటే మోర్ దెన్ 100 పైలట్స్కి ఈ డ్రోన్ ఇవ్వడం జరిగింది. 100 పైలట్స్ కూడా వాళ్ళ యొక్క సెన్సిటివిటీ ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అని చెప్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఎలా అయితే అందరి పైలట్లకి నచ్చుతుందో ఆ రకంగా దీన్ని ట్యూన్ చేయడం జరిగింది. సో దీని ఫెయిల్యూర్ రేట్ కూడా అసలు చెప్పాలంటే ఇప్పటికి వచ్చి ఒక డ్రోన్ కూడా దానంతటి అది పడలేదు. సో అంత బాగా వర్క్ అవుతుంది ఈ డ్రోన్ వచ్చేసి. సో ఒక ఫార్మర్ మీ దగ్గర ఈ డ్రోన్ పర్చేస్ చేసినప్పుడు వారంటీ కానీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కానీ సో వాట్ అదర్ సర్వీసెస్ ఆర్ యూ ఆఫరింగ్ దెమ్? సో ఒకసారి డ్రోన్ పర్చేస్ చేస్తున్నప్పుడు దాంట్లోనే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆల్సో ఫ్రీ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అంటే లైక్ చిన్న సర్వీసెస్ అయితే మేమే చేసేస్తాం. ఒకవేళ ఏదైనా హార్డ్వేర్ దాంట్లో రీప్లేస్మెంట్ చేయాల్సినప్పుడు మాత్రం ఫార్మర్ పైన హార్డ్వేర్ ప్రైస్ మాత్రమే ఉంటుంది, సర్వీస్ ప్రైస్ ఉండదు. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తక్కువే ఉంటాయి మా దాంట్లో. మేము డ్రోన్ సేల్ చేసేటప్పుడే ఖచ్చితంగా మా పైలట్ అంటే ఫార్మరే పైలట్ అనుకున్నాం. ఫార్మర్ మా దగ్గర డ్రోన్ పర్చేస్ చేస్తున్నారు అనుకున్న కేసులో వాళ్ళకి ఖచ్చితంగా మేము డ్రోన్ పైలట్ లైసెన్స్ అనేది ఇస్తాం. సో అంటే లీగల్గా వాళ్ళు ఫ్లై చేయాలి కాబట్టి ఫస్ట్ టైం అయినా లీగల్గా ఫ్లై చేయాలంటే లైసెన్స్ ఉండాలి కాబట్టి మేము ఆ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేము దీంతోపాటు యూఎన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే దానికి ఒక ఫైర్ ప్రూఫ్ నెంబర్ ప్లేట్ అనేది అటాచ్ చేసాం. అంటే ఇది యాజ్ పర్ డీజీసీఏ రూల్స్ ఈ యూఎన్ నెంబర్ అనేది ఎదురు అటాచ్ చేసాం. యూఎన్ నెంబర్ లేకుండా మేము సేల్ చేయం. ఖచ్చితంగా యూఎన్ నెంబర్ అనేది మేము మా ప్రతి డ్రోన్లో ప్రొవైడ్ చేస్తాం. ఆల్సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 రిమోట్స్ ఉన్నాయి మనకి. డ్యూయల్ రిమోట్ కంట్రోల్ ఇది. అంటే ఒక దాంట్లో మేజర్గా స్ప్రేయింగ్ అని చేస్తారు. ఇన్ కేసు ఇంకొంచెం దూరం నుంచి కూడా ఆపరేట్ చేయాలి లేదా డ్యూయల్ పైలట్స్ ఆపరేట్ చేయాలన్న కేసులో మనం 2 రిమోట్స్ని కూడా ప్యారలల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక ఫార్మర్ కొన్నారు, వాళ్ళు ఇంకో పైలట్కి నేర్పించుకోవాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి. అలా నేర్పించుకోవాలన్న కేసులో డ్యూయల్ రిమోట్ సపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. సో దట్ 2 రిమోట్లు యూస్ చేసుకుని ట్రైనింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఈ డ్రోన్ని ఆర్పిటిఓస్ కూడా యూస్ చేయొచ్చు. Let's say you're my student. I want to train you. Okay, this is the spraying switch. If I want to give control to you,
I'll switch this button, A button. Then you will get the control on this transmitter. See, you are able to control the drone now. Okay. Let's say if I turn off that, then I will get that control Okay. and I can run the motors. Okay. So basically, it's like a dual system wherein you can, give the control to the student, and when is not able to, perform or do it optimally, you take the charge of it. Yes, yes. So this is really a very great feature. So thank you for explaining. Yeah. So compared to other competitors in the market, they are not providing dual remote support to the agriculture drone. Then we are doing that. So also we are using indigenous made in India app, AeroGCS Green app, where we can plan all the missions. అంటే మనకు కావాల్సిన ఫీల్డ్లో కావాల్సినట్టుగా క్రాప్ని సెలెక్ట్ చేసుకుని మనం స్ప్రేయింగ్ అనేది ఆటోనమస్గా కూడా చేయవచ్చు దీంట్లో. మాన్యువల్గా కాదు, ఓన్లీ మాన్యువల్గా మాత్రమే కాదు, ఆటోనమస్గా కూడా చేయొచ్చు. అలా 2 ట్రాన్స్మిటర్స్లో నుంచి ఎవరైనా కంట్రోల్ చేస్తూ డ్రోన్ అనేది కంట్రోల్ చేయొచ్చు. Which is really great, because I think obstacle avoidance and then terrain following and this dual system of control is really great, because features anni are offering additional to what the other players are offering in the market. So it's really very interesting. Thank you for explaining. సో పవమన్ ఏవియేషన్లో డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్తో పాటు మీరు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయగలరు? సో పవమాన్ ఏవియేషన్కి ఒక ఆర్పిటిఓ ఉంది, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా ఇండస్ట్రీ రెడీ చేయడానికి కోసం, అంటే పైలట్స్ని ఇండస్ట్రియల్ రెడీ చేయడం కోసమే మేము ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అన్లైక్ అదర్ ఆర్పిటిఓస్ మేము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. లెట్స్ అగ్రికల్చర్ ట్రైనింగ్ ఒకటి ఇంక్లూడ్ అయ్యింది. జనరల్గా చెప్పాలంటే డీజీసీఏ 5 days ట్రైనింగ్ కోర్స్ మాత్రమే పెట్టింది. ఈ 5 daysలో ఫస్ట్ డే థియరీ ఉంటుంది, సెకండ్ డే లిటిల్ బిట్ సిమ్యులేషన్ విల్ బి దేర్ అండ్ ఆల్సో అసెంబ్లీ క్లాసెస్ ఉంటాయి. థర్డ్ డే అగైన్ కొంచెం సిమ్యులేషన్స్ ఉంటాయి. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే అగైన్ ఫ్లయింగ్ అండ్ ఫ్లైట్ టెస్ట్లు ఉంటాయి. సో ఇలా జరుగుతాయి అన్ని డీజీసీఏ ఆర్పిటిఓస్ అన్ని. మాకేంటంటే ఎక్స్టెన్సివ్గా కోర్సులో 5 days అయిపోయిన తర్వాత ఈ కోర్సులు అంటే ఈ 5 daysని యాక్చువల్గా రియల్ టైంలో ఉపయోగపడేలా చేయడం కోసం మేము మళ్ళీ సెగ్రిగేట్ చేసాం. లెట్స్ సే అగ్రికల్చర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, బీఎస్సీ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి, అగ్రికల్చర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ ఒక 5 to 10 days ఎక్స్టెన్సివ్ కోర్స్ పెట్టాం. అంటే ఈ 10 daysలో వాళ్ళు కంప్లీట్గా అగ్రికల్చర్ రిలేటెడ్ డ్రోన్స్ని ఫ్లై చేస్తారు, అగ్రికల్చర్ రిలేటెడ్ ఫీల్డ్స్లోనే ఫ్లై చేస్తారు. ఎంత కెమికల్స్ ఏంటి, ఎంతసేపు ఫ్లై అవ్వాలి, లేకపోతే అబ్స్టికల్స్ వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి మిషన్స్ని, ఆప్టిమల్ కవరేజ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుంది. ఒక 5 days కోర్సులోనే మనం అన్నీ నేర్చుకోలేం కాబట్టి ఎక్స్టెన్సివ్ కోర్సెస్ ఉన్నాయి. లెట్స్ అగ్రికల్చర్కి అయితే ఇలాగ ఒక 10 days కోర్సులో మొత్తం క్రాప్స్ పైన రియల్ టైంలో మనం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇంకా ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఫోటోగ్రాఫర్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి పైలట్ లైసెన్స్ కోసం. వాళ్ళకి ఓన్లీ ఫోటోగ్రఫీ వాళ్ళకి తెలిసిందే, బట్ మేము ఏరియల్ ఫోటోగ్రఫీ ఎలా చేస్తే బెటర్గా వస్తుంది అనేది మా దగ్గర ఎక్స్పర్టీస్ ఫ్యాకల్టీలు ఉన్నారు. అంటే ఆ పర్టికులర్ కేటగిరీలో బాగా ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు. సో మేము వాళ్ళకి అసైన్ చేస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే సర్వే అండ్ సర్వేలెన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గరికి. అంటే లైక్ రీసెంట్గా మాకు కొన్ని పవర్ రిలేటెడ్ కంపెనీస్ కూడా వచ్చినాయి. సో వాళ్ళకి పవర్ లైన్ ఇన్స్పెక్షన్ ఎలా చేయాలనే దానిపైన మేము కోర్సు ట్రైనింగ్ ఇచ్చాం. అంటే డీజీసీఏ 5 days కోర్సులో ఇమ్మని చెప్తుంది, బట్ ఈ 5 days కోర్సు మనకి ఉపయోగపడట్లేదు రియల్ టైంలో. వాళ్ళని పైలట్లు చేయగలుగుతున్నాం, లీగల్గా పైలట్లను చేయగలుగుతున్నాం, కానీ వాళ్ళకి ఉపయోగపడే స్కిల్ని ఇవ్వలేకపోతున్నాం. సో ఈ స్కిల్ ఇచ్చేందుకే మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం వాళ్ళకి ఫోకస్ చేసి, అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అగ్రికల్చర్, సర్వే అండ్ సర్వేలెన్స్లో ఉన్న వాళ్ళకి సర్వేలెన్స్, అవి ఫోటోగ్రఫీలో ఉన్న వాళ్ళకి ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఇలాంటివన్నీ కూడా మనం ఎస్పెషల్లీ ఎక్స్పర్టీస్ చేత మనం ఇస్తున్నాం అన్నమాట ట్రైనింగ్. సో దీనివల్ల ఏంటంటే దే ఆర్ రెడీ టు డిప్లాయ్ ఆన్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే డైరెక్ట్ ఎక్కడైనా డిప్లాయ్ చేసుకోవచ్చు. మా దగ్గర అగ్రికల్చర్ స్ప్రేయింగ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ డ్రోన్ తీసుకెళ్ళి స్ప్రే చేసుకోగలుగుతారు. మా దగ్గర అంటే ఫోటోగ్రఫీ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చేసుకోగలుగుతారు. మళ్ళీ యాడ్ ఆన్ కోర్సెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే అన్నీ మనం రెడీ టు ఫ్లై స్కిల్ సెట్ అంతా కూడా ఇక్కడ ఇస్తాం అన్నట్టు. సో ఇలా పవమాన్ ఏవియేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది జాబ్ రెడీగా చేయాలి. అంటే ట్రైనింగ్ అనేది జాబ్లో రెడీగా అంటే జాయిన్ అవ్వడానికి రెడీగా చేయాలి. అంతేగాని మా దగ్గర ఏదో ఒక మాడ్యూల్లో ఇచ్చి అది అయిపోయిన తర్వాత వేరే అడిషనల్ కోర్సెస్ చేసుకుని మళ్ళీ ఏదో వెతుక్కొని ఎంప్లాయ్మెంట్ కోసం వెతుక్కోవాల్సిన
ఆ ఇబ్బందులు లేకుండా ఈ ప్రాసెస్ని స్మూతెన్ చేస్తున్నాం. అంటే వస్తే మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎక్కడ జాబ్ వచ్చినా డైరెక్ట్ అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకునేలాగా ఉంటుంది ట్రైనింగ్ వచ్చేసి. సో మా దగ్గర అంటే మోర్ దెన్ 10 years ఆఫ్ డ్రోన్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అగ్రికల్చర్ డొమైన్లో ఆంజనేయులు శాస్త్రి అని మా CEO గారు, ఆయనకు కూడా చాలా అగ్రికల్చర్ డొమైన్లో ఎక్స్పర్టీస్ ఉన్నాయి. మోర్ దెన్ 40 years హీస్ ఇన్ ద అగ్రికల్చర్ డొమైన్. సో అలా చాలా ఎక్స్పర్టీస్ ఉన్న ఫ్యాకల్టీ మా ఆర్పిటిఓలో ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా స్టూడెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటండి? సో మనకి ఆర్పిటిఓ నుంచి అంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి పైలట్ లైసెన్స్ తీసుకోవాలి లేదా పైలట్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే మనం అప్లై చేయడానికి మినిమం మనకి 18 years ఓల్డ్ అయి ఉండాలి. అంటే 18 years నిండి ఉండాలి. ఏది అంటే గవర్నమెంట్ ఐడి కార్డ్ ఏదైనా పర్లేదు, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఇలాంటివి ఏమున్నా మనం అప్లై చేయవచ్చు. ఇదే ఎలిజిబిలిటీ క్రైటీరియా. బేసిక్ 10th class అయి ఉండాలి. ఓకే, మీకు 18 years నిండి ఉండాలి. ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఎనీ గవర్నమెంట్ ఐడి విల్ వర్క్. వీటితో మీరు అప్లై చేసుకుని ఆర్పిటిఓకి అప్లై చేసుకుంటే వారు చెప్తారు ఇంకా ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వని చెప్పి మీకు అప్రోచ్ అవుతారు. మీరు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే చాలు. ఆ విధంగా మనం ఆర్పిటిఓకి అప్లై చేసుకోవచ్చు. So that's amazing to know. And Powman Aviation is definitely doing a great job both in drone manufacture and training. So wishing you all the best and wishing you International Drone Day once again. So thank you.